పెనుగంచిప్రోలు విజయవాడ రహదారిపై మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే స్టిక్కర్లున్న 2 కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయన అనుచరులము అంటూ బీభత్సం సృష్టించారు. బస్సుల్ని ఆపుతూ నిలదీసిన వారిపై దాడులకు దిగారు. విషయం తెలిసిన స్థానికులు వారిని చిత్తకొట్టి పోలీసులకు అప్పగించారు. నెంబర్ ప్లేట్లు ఉంటాయి 2 కార్లకి మేము ఫోటోలు కొట్టాం కూడా. జోగి రమేష్ అనుచరులు దాష్టికం ఈ రోజు కొట్టారు. బస్సు ఎక్కి జోగి రమేష్ అనుచరులమే 3 బస్సుల్లో ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు మిమ్మల్ని? ఫాలో చేసి మధ్యలో మధ్యలో ఆయన చూసుకుందామని మధ్యలో ఆపి ప్లానింగ్ చేసి వీళ్ళు ఏమన్నా పేరు చెప్పారా పలానా అనుచరులని? జోగి రమేష్ అనుచరులు అని తొడగొట్టారు బస్సు ఎక్కి. వీళ్ళు మీరేం బిక్కుంటారు అంటున్నారా? అంటే మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఏమి లేవుగా? 40,000 రూపాయలు పోగులు లాక్కొని వెళ్ళిపోయాడు. చొక్కా చించి ఓకే ఓకే బస్సులో ఎక్కి లాక్కొని వెళ్ళిపోయారు. లాక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిలిపిస్తాం ఇస్తాం ఫోన్ అని అన్నారు. మళ్ళీ చూస్తున్నారు కదా జోగి రమేష్ అనుచరులు దాష్టికం. విజయవాడ నుంచి మరి వీళ్ళు పెనబంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తుంటే అక్కడ వాళ్ళు వీళ్ళని ఆపి 3 బస్సులను ఆపి ఇలాగా దాష్టికం చేయడం చాలా దుర్మార్గం. మాట్లాడితే వాళ్ళు జోగి రమేష్ మనుషులంటూ మరి 3 బస్సుల్లో వచ్చిన వాళ్ళని ఈ విధంగా హింసిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులకు గురి చేసి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి మీరేం బీక్కుంటారో బీక్కోండి నేను జోగి రమేష్ మనిషినని మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వైసీపీకి సంబంధించిన వీళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. 4 వ్యక్తులు దాదాపుగా 3 బస్సుల్లో ఉన్న మహిళలను అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ చాలా హింసకు గురి చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం.